శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించాలని, జీవనం సాగించాలని, తోటివారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ ధర్మకార్యాలు నిర్వహించాలని, ప్రతి వారి పట్ల సుహృదమైన భావంతో ఉండాలని, అదే నిజమైన సనాతన ధర్మమని శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ చైతన్య స్వరూపానంద స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతులను ఆచరిస్తే వారికి తప్పకుండా మోక్షం కలుగుతుందని, పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. భక్తజనులందరూ ఆ భగవంతుడి సేవలో భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని సందేశం ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్న స్వామీజీతో మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ మహాయాగం అనేటటువంటి కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరపబడుతుంది. శ్రీ 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 కృష్ణ చైతన్య స్వరూపానంద స్వామి కృష్ణ పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవోపేతంగా, అలాగే భక్తి శ్రద్ధలతో, అత్యంత శోభాయమానంగా, భక్తి ప్రపత్తులతో ఈ యొక్క కార్యక్రమం గత 2 రోజులుగా ఇక్కడ జరగబడుతుంది. అయితే ఈ కార్యక్రమం ఇలాగే 15 రోజుల పాటు కూడా ఇక్కడ ఈ యొక్క డైట్ కళాశాలలో ఈ యొక్క విశ్వశాంతి మహాయాగ్యం ఆగే రుద్ర సహిత ఆయుధ చండీ హోమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క స్వామి గారు ఉన్నారు. స్వామి గారిని అడిగి ఈ యొక్క కార్యక్రమం యొక్క పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి భక్తులకు ఎలాంటి ప్రబోధాలు చేసినారో మనం స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. జై శ్రీకృష్ణ అండి. ఈ విశ్వశాంతి మహాయాగం దీని యొక్క పుణ్యఫలం అంటే యాగం దర్శించడం కానీ, యాగం చేసిన వాళ్ళకి కానీ, కనీసం యాగంలో పాల్గొని ఆ విభూతి స్వీకరించిన వాళ్ళకి కానీ ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది స్వామి? జై శ్రీకృష్ణ. ముఖ్యంగా యాగంలో ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క శరీరంలో ఉండబడేటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఉత్తేజితం చేస్తుంది వేదంలో మంత్రం అంతా కూడా. అదే కాకుండా నియమానుసారంగా చేయడం వల్ల ఆ మంత్రం ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి వారికి కూడా మానసిక దౌర్బల్యాన్ని, అనారోగ్యాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే అధిక విద్యావంతులను కూడా చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు శ్రద్ధతో ఉన్నట్లయితే. అలాగే దానికి తోడు వారికి దారిద్ర్యం కూడా తొలగే అవకాశం కలుగుతుంది. అదే కాకుండా యాగం వల్ల పశుపక్షాదులు సక్రమమైనటువంటి వర్షాభావం కలిగి, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెంది, చెట్లు సస్యశ్యామలంగా ఉండి, రాజకీయ నాయకులు సక్రమమైనటువంటి పరిపాలన చేసి, సద్బుద్ధితో పరిపాలన చేసి, సద్భావన కలిగి, అలాగే ప్రజల్ని ఒక కన్నబిడ్డలుగా పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేయడం సంకల్పంలో ముఖ్య ఉద్దేశం. ఆయుధ చండీ యాగం అంటే ఏ కార్యక్రమం వివరాలు, అంటే ఎన్ని రోజులు ఈ కార్యక్రమం చేస్తుంటారు? ఆయుధ చండీ యాగంలో ఏ యొక్క అవి అగ్నికి అంటే అర్పణం చేస్తుంటారు? అంటే ఆయుధ చండీ అంటే 10,000 చండీ పారాయణలు అండి. అంటే త్రిమాత స్వరూపం చండీ కాబట్టి 10,000 చండీ పారాయణలు అయితే 1000 హోమాలు అయితే ఆయుధ చండీ అవుతుంది. అలాగే ఉండబడేటువంటి దేవతలు అన్నీ, అది కాకుండా ఇందులో అష్టదిక్పాలకులు ఉంటుంది, నవగ్రహ హోమం ఉంటుంది. అది కాకుండా మనకి గణపతి మూలమంత్రంతో అవుతుంది, సుబ్రహ్మణ్యం మూలమంత్రంతో అవుతుంది, సుదర్శన మూలమంత్రం, వేదమంత్రం, వైదిక మంత్రంతో పాటు సుదర్శన శతకంతో జరుగుతుంది. అది కూడా లక్ష్మీ నృసింహ, లక్ష్మీనారాయణ సంపుటితో జరుగుతుంది. అదే కాకుండా చతుర్వేదాలు, 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు జరుగుతాయి. అలాగే యజుర్వేదంలో ఉండబడేటువంటి కృష్ణ యజుర్వేద శాఖ, శుక్ల యజుర్వేద శాఖ, శుక్ల యజుర్వేదంలో మాధ్యందిన శాఖ, కారణ శాఖ కూడా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనకి ఉండబడేటువంటి సామవేదంలో కౌతమి శాఖ, రామాయణ శాఖ, జైమిని శాఖ 3 కూడా వచ్చారు. ఇలాగ చతుర్వేద హవనాలు జరుగుతాయి. వేదాలతో పాటు ఇంకా ఇష్టిలు వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా ఇష్టిలు కూడా జరుగుతాయి. అలాగే అతిరుద్రం అంటే 14,641 నమ్మకంలో 1331 చమ్మకం అనేది అతిరుద్ర యాగం, అది కూడా జరుగుతుంది. వచ్చినటువంటి వారికి కూడా సామూహికంగా బయట వేరే చేస్తారు, యజ్ఞశాలలో విశ్వశాంతి కోసం ప్రత్యేకించి చేస్తారు, బయట వారికి కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ భక్తులు పాల్గొవచ్చు. అంటే ఈ యజ్ఞశాలను సామాన్య భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా? యజ్ఞశాలలోకి అందరూ చేసుకోవచ్చండి. ఈ యజ్ఞంలో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ, పూజలో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ, వ్రతంలో పాల్గొనేటువంటి వాళ్ళకి కులమతాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి రుసుము లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా అదే యజ్ఞం, డబ్బులు ఇవ్వకపోయినా అదే యజ్ఞం. కాబట్టి అందరికి సమతుల్యత. వచ్చినటువంటి వాళ్ళకి కూడా అందరికీ కూడా ఉదయం అల్పాహారం ఉంటుంది, మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది, రాత్రి అల్పాహారం ఉంటుంది. కులమతాల భేదాలు లేవు ఇక్కడ. వచ్చిన మేము 1,00,000 రూపాయలు ఇచ్చాం మాకు స్పెషల్ ఉందంటే లేదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా స్పెషల్ లేదు. అందరికీ ఏకకాలంలో ఒకే విధంగా చేయడం జరుగుతుంది. శివనాగి లేనిది శివమైన కుట్రదన్న సామెత ప్రకారంగా ఇంత పెద్ద ఒక మహాయజ్ఞాన్ని మీరు అంటే గత 85 యజ్ఞం అంటే దాదాపుగా ఇంతకుముందు కూడా అనేక పూర్తి చేసి ఉంటారు కదా. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి మీ శక్తి సామర్థ్యాన్ని బహుశా భగవంతుడి కరుణా కటాక్షాల వల్ల జరిగినట్టుగా భావించవచ్చా? అంటే ప్రజల యొక్క అనంతమైనటువంటి
భావన, మాకు ఒక మహాయజ్ఞం జరిగితే బాగుంది అనేటువంటి ఒక సంకల్పం. వారి యొక్క సంకల్పం నా ద్వారా భగవంతుడు చేసుకున్నందుకు ప్రజలు ఇటువైపు వచ్చినటువంటి భక్తులకి అటువైపు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుడికి నా అనంతమైనటువంటి మనస్సును అర్పించుకోగలుగుతుంటాం. కాబట్టి ఇది భగవత్ కృప, అలాగే భక్తుల యొక్క అందరి యొక్క ఆనందమైనటువంటి తత్పరత రెండిటి మధ్యతో ఈ యాగం జరుగుతుంది. అంటే ఈ యాగం అంటే దాదాపుగా చివరి అంటే ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క యాగంలో ఒక్కొక్క కళ్యాణం జరుగుతుంటుంది కదా, సకల దేవతా కళ్యాణం కూడా ఈ యొక్క యాగంలో ప్రత్యేకతగా కనిపిస్తుంది. అంటే ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ అన్ని అంటే రోజు ఒక స్వామివారి యొక్క కళ్యాణం చేస్తున్నారు. అంటే దాదాపుగా ఎంతమంది భక్తులు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించుకునే అవకాశం కనబడుతుంది? అంటే ఇప్పుడు రోజుకు ఒక 5-10 వేల మంది దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా రాబోయే సమయం ఇంకెక్కువ దర్శించుకునే అవకాశం కలుగుతుంది. మధ్యాహ్నం పూట ఒక 4,000-5,000 మంది వస్తున్నారు, సాయంత్రం పూట ఒక 4,000-5,000 మంది పైకి వస్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ అధిక సంఖ్యలో ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇందులో సుమారుగా యజ్ఞంలో ముఖ్యంగా ఏంటంటే అండి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని సంకల్పం. ఇది ఎవరి వల్ల నా దగ్గరే డబ్బులు ఉండవండి, అందరు ఇచ్చేదే. కానీ మొదట ఎవరో ఒకరు దాన్ని తలుచుకుంటే పక్క వాళ్ళు ఇస్తారు. ఆ సంకల్పం అనేది భగవంతుడు మీ అందరి ప్రేమతో, ఇప్పుడు మీరు 10 మంది వచ్చారంటే మీడియా సపోర్ట్ ఉండాలి. మీరెంతో ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, భక్తిపూర్వకంగా, అనురాగపూర్వకంగా ఇంత సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాగే ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. అలాగే వీటితో పాటు భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ సేవని ఉపయోగించిస్తున్నారు. ఒకరు నెయ్యి ఇస్తారు, ఒకరు సమిధులు ఇస్తారు, ఒకరేమో సామగ్రి ఇస్తారు, ఇంకొకరు ధనం ఇస్తారు, ఇంకొకరు ఇవన్నీ ఇస్తేనే జరుగుతుంది. అది ఈ భక్తితో జరిగినటువంటిది కాబట్టి ఇది గొప్పది. అందరి యొక్క సంకల్పమే, అందరి యొక్క మనోవేదనే హైందవ తత్వాన్ని, అలాగే సనాతనమైనటువంటి సనాతన ధర్మం యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని నిరూపించేదిగా యజ్ఞం ఉంటుంది. అందరికీ ఇది సద్భావనతో కూడి, సత్సంకల్పంతో కూడి అందరికీ మంచి చేస్తుందని నా ఉద్దేశం. శ్రీకృష్ణ పీఠం ద్వారా, శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా ఇంకా మీరు భక్తులు కానీ లేదంటే మానవ కళ్యాణం కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కానీ లేదా ఇంతకుముందు కానీ నిర్వహించినారు? అంటే ఇంతకుముందు యజ్ఞాలే చేశాను నేను. నాకు చాలాసార్లు స్కూల్ పెట్టాలని ఉంది, ఫ్రీ ఎడ్యుకేషనల్ స్కూల్స్. ఫ్రీ ఎడ్యుకేషనల్ స్కూళ్ళు, ఫ్రీగా ఆయుర్వేదిక వైద్యాన్ని ఇవ్వాలని నాకు సంకల్పం ఉంది. కానీ మళ్ళీ దాంట్లో మునిగిపోతానేమో అనే భయంతో చాలా దూరంగా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక వ్యవస్థను నడిపించాలంటే కొన్ని కష్టనష్టాలు ఉంటాయి. అలాగే అటువంటిదేం కాదు, కానీ కొన్ని భయానికి నాకు భయం అనేది కాదు, వాటిలో మునిగిపోకుండా నా తారిని ఇప్పుడున్న యజ్ఞం చేసాం, అయిపోయింది, ఫ్రీగా ఉండొచ్చు. అదే దాంట్లో ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, కానీ వాటిలో ఉండేటప్పుడు వ్యవస్థని సక్రమంగా చూసుకునేవారు కూడా అవసరం. నిస్వార్థంగా వచ్చిన వాళ్ళకి స్కూల్ పెట్టామనుకోండి, ఒక పైసా కూడా తీసుకోకుండా, బట్టలు కూడా వ్యవస్థ నుంచి ఇచ్చేటట్టు, వైద్యం ఇచ్చామనుకోండి, మొత్తం అక్కడికి వాళ్ళకి వ్యవస్థను కూడా మొత్తం ఏర్పరిచి ఫ్రీగా వైద్యం ఇచ్చేటట్టు. ఇది నా మానసిక సంకల్పం. అదే కాకుండా సంస్కృతము అనేటువంటిది అది సంస్కరించేటువంటిది. మన భారతదేశం అంతా కూడా సంస్కృతమై అవ్వాలని నా కోరిక. ప్రతి వ్యక్తికి కూడా సంస్కృతం రావాలని. సంస్కృతం వచ్చిందనుకోండి, వాడి ప్రవర్తన విధానం బాగుంటుంది అనే ఉద్దేశంతో. కాబట్టి ఇవన్నీ జరిపించాలని ఉంది. అది ఆశీర్వదిస్తాడు అనుకుంటాడు భగవంతుడు. కానీ నాకు వాటిపై వ్యామోహం లేదు. ఎవరైనా మంచి ట్రస్టీ దొరికితే స్టార్ట్ చేసిన తర్వాత, నిన్నే ఒక 100 ఎకరాలు చూసాం ల్యాండ్. ఎక్కడంటే ఒక కృష్ణానది తీరాన్ని. అది చూడడానికి వెళ్తాను యాగం అయిన తర్వాత. అది కన్ఫర్మ్ అయితే ఒక ఆశ్రమం పెద్దది పెట్టి అందులో ఒక విద్యా సంస్థ, అలాగే వైద్య సంస్థ 2 పెడతాం. అలాగే మన రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం, అలాగే ఆంధ్రప్రదేశ్లో 4 ప్లాటాలు, అలాగే మొత్తం ఒక 40-50 ఆశ్రమాలు నిర్మించాలని ఒక సంకల్పంలో ఉంది. అలాగే భక్తులకు అందరికీ ఒక రకమైన ఒక ఆసక్తి అనేటువంటి ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద స్వామి ఇక్కడ పట్టణానికి వచ్చినప్పుడు స్వామి వారి యొక్క అంటే మీ గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత కొంతమందికి ఉంటుంది. కాబట్టి అంటే మీకు ఇష్టమైతేనే మీ యొక్క కుటుంబ నేపథ్యం, అంటే ఈ ఎన్నేళ్లుగా ఈ యొక్క మీరు ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతున్నారు, అలాగే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీకు ఇష్టమైతే చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు వ్యవస్థ ఇష్టం అండి. మా ఇంట్లో వేదపారాయణలు నిత్యం కూడా జరుగుతుండే, అలాగే నిత్యం పురాణ ఇతిహాసాలు జరుగుతుండే. అంటే నేను పూర్తిగా ఇంతకుముందు నుంచి చిన్నప్పటి నుంచి ఈ శ్రీకారం తీసుకొని 24 ఇయర్స్ పోయింది. 25 ఇయర్స్ వస్తుంది, 24 ఇయర్స్ అవుతుంది. నేను 23 ఇయర్స్ నుంచి కూడా ఆహార నియమాన్ని పాటిస్తున్నాను. అంటే 23 ఇయర్స్ నుంచి కూడా ఓన్లీ పాలు, పండు మాత్రమే స్వీకరిస్తాను. అంతకుముందు అప్పుడప్పుడు తీసుకునేవన్నీ వాటిని కూడా స్వీకరించాను. కాబట్టి వ్యవస్థను ఎందుకంటే అండి, సన్యాసం అనేటువంటి వాడన్నీ తెగించినప్పుడు ఆటోమేటిక్గా చెప్పేది.
కాబట్టి ధర్మ ప్రకారం నాకు మొదటి నుంచి ఆధ్యాత్మిక ఇష్టం. మా ఇంట్లో అందరూ కూడా యోగులు కూడా ఉన్నారు అందరూ కూడా. కాబట్టి అప్పుడు పూర్వాశ్రమంలో ఉండేటప్పుడు ఇది ఒక ధర్మమైనటువంటి కార్యక్రమం రీతిలో వెళ్ళాలని, దీన్ని అదే విధంగా నడిపించాలని మీ యొక్క సంకల్పంతో బయటకు వచ్చింది. కాబట్టి మీకు మొదటిసారి ధన్యవాదాలు చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే నేను చాలా తక్కువ రేరుగా చెప్తాను, నేనే చెప్తాను స్టేజ్ మీద అప్పుడప్పుడు, అర్థమైందండి. కాబట్టి ఈ యొక్క సంకల్పం చాలా అద్భుతంగా సాగాలని నా ఉద్దేశం. నాకు హిమాలయాలోనే ఎక్కువ ఉండాలని ఉంటుంది, లేకపోతే వారణాసిలో కానీ బృందావనంలో కానీ ఎక్కువ హిమాలయస్ ఖాళీ దొరికితే వెళ్ళిపోతాను. కాబట్టి ఈ సంకల్పం నాకు తెలిసి ఆదిలాబాద్ కూడా ఒక హిమాలయ పర్వతాల్లో కనిపిస్తుంది నాకు. అంత మంచి భక్తులు, అంత మృదు స్వభావులు, అంత మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి స్నేహపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చివరగా స్వామి, భక్తులకు మీరిచ్చే సందేశం ఆధ్యాత్మిక సేవ గురించి కానీ లేదంటే పరివర్తన గురించి కానీ భక్తులకి ఎలాంటి సందేశం చివరగా ఇవ్వదలుచుకున్నారు? ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మము మనకు శాస్త్రము చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ జీవనం సాగిస్తూ, తోటి వారితో స్నేహపూర్వకంగా జీవనం సాగిస్తూ, ప్రకృతి విలయ తాండవం రాకుండా ఉండబడేటువంటి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ, దాన ధర్మాలు నిర్వహిస్తూ, తపశ్చర్యతో ఉంటూ, ప్రతి వారి యందు సుహృద్భావంతో ఉంటూ, అందరూ కూడా కులమతాలకు అతీతంగా తన జీవన విధానం సాగిస్తూ ఈ యొక్క మన యొక్క జీవన విధానాన్ని సాగిస్తే అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికము, అదే నిజమైన సనాతన ధర్మం అని నా ఉద్దేశం. ప్రజలందరూ ఇలా ఆచరిస్తే మంచిదని నా ఉద్దేశం. ధన్యవాదాలు స్వామి. ఇది ప్రజలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక సేవలో కనుక కొనసాగితే ధర్మో రక్షతి రక్షత అంటే ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఆ ధర్మం కూడా మనను కాపాడుతుంది. అలాగే భక్తులందరూ కూడా మంచి ఆధ్యాత్మిక పరివర్తనతో కనుక ముందుకు సాగినట్టయితే ఆ యొక్క భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవేటటువంటి ఒక అవకాశం ఉంటుందన్నట్టుగా స్వామి చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.